కొమరవెల్లి మల్లన్న చెరువు కానీ మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు ఒక్కటే మాట చెప్తాను సార్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు, సత్తుపల్లి బాగేం తెలియదు, సూర్యాపేట బాగేం తెలియదు, నల్గొండ బాగైంది, అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు సిద్దిపేట ఉంటాయి. వాళ్ళందరూ కూడా పల్లరాజేశ్వరరెడ్డిని సారు పంపించిందంటే సార్ గజ్వేల్ లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్. అట్లానే సార్ సిద్దిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని, మీకు తెలిసిన నియోజకవర్గాన్ని, మీరు జిల్లా ఇచ్చిండ్రు, మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు, చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునకగా చేయాలని విజ్ఞప్తి సార్. చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు, మిగతా విషయాలు సార్కు తెలుసు. కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగినా, ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు. పెద్దన్నలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు. మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 సంవత్సరాలు కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మన జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా వాగ్దానం చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.